గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా కేటీఆర్ ప్రెస్ మీట్ మీద నేను మాట్లాడబోతున్నాను. 2 అవర్స్ ముందర ప్రెస్ మీట్ను ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది. కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఆయన మాట్లాడే 14/5/2024 V6 లైవ్లో చూపించారు. లైవ్ కేటీఆర్ ప్రెస్ మీట్ అట్ సిరిసిల్ల. ప్రతి నియోజకవర్గంలో మేము ఎంపీ అభ్యర్థులను 17 మందిలో 12 మందిని బీసీకి టికెట్లు ఇచ్చాం అని చెప్పారు. చాలా మంచి పరిణామం. ఎందుకంటే బీసీలను ఎంకరేజ్ చేయడం మీ పార్టీ లక్ష్యం కాబట్టి మీరు ఆ విధంగా చేశారనేది చెప్తాను. అదేవిధంగా మీరు ఎస్సీలకు కూడా మంచి నాగర్ కర్నూలులో మంచి వ్యక్తి కూడా మీరు టికెట్ ఇవ్వడం చాలామంది అభినందిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ఒక విమర్శ ఉంది. ఆ విమర్శ ఏంటంటే కాంగ్రెస్ వారు కానీ కొంతమంది మీకు వ్యతిరేకం ఉన్నటువంటి వాళ్ళు కానీ మీకు పార్టీ అభ్యర్థులు దొరక్క 3వ తరగతికి సంబంధించిన వాళ్ళను వెతికి పట్టుకొని వేరే పార్టీ నుంచి తెచ్చుకొని వాళ్ళకు టికెట్ ఇచ్చారనే అభియోగం ఉంది. ఇది నిజమా కాదా అనేది మీరే చెప్పాలి, కానీ మీరు చెప్పరు. ఇక ముఖ్యంగా ఈ యొక్క గులాబీ దళం 12 సీట్లు గెలుస్తుందని మీరు చెప్తా ఉన్నారు. ఓకే, 12 గెలుస్తుంది. గెలిచి దేశంలో ఇంకొక మాట కూడా మీరు చెప్పారు, అద్భుతమైన మాట. ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారని. మాది జగన్మోహన్ రెడ్డిది బీఆర్ఎస్, వైసీపీ, బిజు నాయక్ మేము ముగ్గురమే నిర్ణయాత్మక శక్తి అవుతామని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పకనే చెప్పారు, ఈ ముగ్గురు కలిసి మీ నాన్నగారిని ప్రధానమంత్రిగా చేస్తారనేటువంటి అంశం కూడా మీరు చెప్పకనే మీ మనసులో మాట చెప్పారు. ఇక మనకు కాంగ్రెస్ మాట్లాడుతూ ఢిల్లీలో దోస్తీ, ఢిల్లీలో కొట్లాట, గల్లీలో దోస్తీ అంటూ చెప్తా ఉన్నారు. అది మీరు చేశారు. ఎందుకంటే బీఆర్ ఆఫీస్కు దేశంలో మోడీకి బీజేపీతో అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళ అవసరాలు తీసుకొని అన్నీ కూడా బీజేపీకి సపోర్ట్ చేసి ప్రతి అంశం మీద మీరు మద్దతు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ఎంపీలు ఏ ఒక్కటి కూడా మీరు అడగలేని విషయం కూడా మీరు గుర్తు చేస్తే బాగుంటుంది అనేది చెప్తున్నారు. వీక్నెస్ అభ్యర్థులను పెట్టారని ఎంపీలకు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకు సపోర్ట్ చేయడం కోసమే రేవంత్ రెడ్డి దోస్తీగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా నిలబడ్డ మంత్రి గారి కంటే కూడా రేవంత్ రెడ్డి బీజేపీ గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పుకుంటూ నిజామాబాద్లో జీవన్ రెడ్డిని ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టారని చెప్పారు. జీవన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక శక్తి రైతు నాయకుడు. ఆయన పెట్టడంలో తప్పు లేదేమని మేము భావిస్తూ ఉన్నాం. ఇక ముఖ్యంగా ఎన్డీఏ ఇండియా కూటమి గురించి మాట్లాడుతూ ఇద్దరికి కూడా మెజార్టీ రాదని, ఆ మెజార్టీ రానప్పుడు మా ముగ్గురి మీదనే ఆధారపడి ఉంటారు, అప్పుడు కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యేదానికి మేమే నిర్ణయాత్మక శక్తిగా మారుతామని కూడా కేటీఆర్ గారు చెప్పారు. ఓకే, అలా మారితే తెలుగు రాష్ట్రాలకు ఎంతో మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. ఇక మేము 5 నెలలు టైం ఇచ్చాం. కాంగ్రెస్ చిల్లరమల్లర రాజకీయాలు చేస్తుంది అంతే తప్ప ఏ విధంగా ఒకటి చిల్లర రాజకీయాల్లో ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్, అదేవిధంగా ఈ మేడిగడ్డ అని, అదేవిధంగా కాళేశ్వరం అని, ఫోన్ ట్యాపింగ్ అని రకరకాల మాటలు చెప్తూ టైంపాస్ చేస్తూ మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ చెప్పుకుంటూ కాంగ్రెస్ పనికిరాని పార్టీ, అదేవిధంగా బీజేపీ కూడా అలాంటిదే. 10 సంవత్సరాల్లో ఏం చేసింది బీజేపీ అని అడుగుతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా బీజేపీ వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేశారు ఢిల్లీలో అని అడిగినప్పుడు మీరు 10 సంవత్సరాలు తెలంగాణలో ఏం చేశారని కూడా చెప్తే బాగుంటుందని మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇక మేము పార్లమెంటులో మంచి
ఆ, ముఖ్యంగా మేము మంచి ఫలితాలను సాధిస్తూ 12 సాధిస్తామని ఆయన చెప్తా ఉన్నారు. 5 నెలల క్రితం నుంచే ఆ, వచ్చినటువంటి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఎక్కువైంది. అదేవిధంగా ఈ యొక్క అందరికి కూడా మొక్కువని ధైర్యంతో మన వాళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ను ఉతికి ఆరేయాలని, రాబోయే కాలం ఎలక్షన్ టైం అని, మీద ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇది అయిపోయిన వెంటనే పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. కాబట్టి మీరందరూ సైనికుల్లాగా, వారియర్స్ లాగా ఉంటూ బీఆర్ఎస్ను మీరు అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఆయన చెప్పుకుంటూ హితబోధలు చేస్తూ ఉన్నారు. ఇక విమర్శలను తిప్పికొట్టేటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మనం గతంలో చేసినటువంటి అన్నీ మర్చిపోయినాం. మనం ఎంతోమందికి కేసులు పెట్టించాం, సోషల్ మీడియాలో తిట్టిన వాళ్ళని జైలు లేపించాం. కానీ ఇప్పుడు అదే పని కాంగ్రెస్ చేస్తుందని చెప్తా ఉన్నారు. పోలీస్ కేసులకు భయపడద్దు, అదేవిధంగా ఎవరికి భయపడే ప్రసక్తులే, భయపడకుండా పనిచేయమని చెప్తున్నారు. ఆత్మవిమర్శ చేసుకోమని కేటీఆర్కు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా సరే వాళ్ళు పరిపాలించేటప్పుడు ఏకైక వ్యక్తి నియంత, ఒక వ్యక్తి సూచనలు తప్ప మీకు వాల్యూ లేనటువంటి దాంట్లోనే చాలామంది టికెట్లు ఇచ్చిన ఎంపీ నుంచి వైదొలిగి మీ పార్టీ ఈ యొక్క ఫోన్ టాపింగ్ను అన్యాయంగా చేసిందని, ఎవరికి స్వేచ్ఛ ఇవ్వలేదని, ప్రజాపాలన లేదని చెప్పేసి పార్టీలు మారుతున్నారు తప్ప మీ పార్టీ ఏ విధమైన విధ్వంసకమైన ఆర్థిక వ్యవస్థ చేసిందనేది ప్రజలందరికీ తెలిసిపోయింది. ఓట్ల విషయానికి మనం మాట్లాడుకుంటే ఎంపీ ఎవరు గెలిచినా మునిగిపోయేది లేదు, లాభం వచ్చేది లేదు. బీజేపీకి మీరు తొత్తుగా పనిచేసి బీ టీమ్గా పనిచేశారు. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద పొడవైన మాటలు మాట్లాడారు. అధికారం ఉన్నప్పుడు ధర్నాలు చేయడం, ఢిల్లీకి పోయి ధర్నాలు చేయడం, ఎలా అరెస్ట్ చేస్తారని ఈరోజు ఎందుకు చేయలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు తెలంగాణలో ధర్నా చేయాలి, ఢిల్లీలో జంతర్ మంతర్లు చేయాలి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ధర్నాలు చేయాలి. దేశవ్యాప్తంగా తెలంగాణ డబ్బులను రైతులకు పంచారు. రైతులతోటి మీరు ఆ నల్ల చట్టాల మీద అద్భుతమైన పని చేశారు. ఇప్పుడు కవిత జైలు పోయింది కాబట్టి దేశానికి 1150 పేజీల పైన దేశం ఆమె గురించి మీరు అఫిడవిట్ వేసినటువంటి ఆమె గొప్పతనం గురించి దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీని కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు దొందే. ఎందుకంటే జూన్ వరకు ఏదైతే ఈ యొక్క ఎలక్ట్రానిక్ బాండ్స్ను బయటికి చెప్పకూడదని, ఇద్దరు దొంగలు కాబట్టి బయటకు వస్తే ఓట్లు పడవని ఉద్దేశంతో మీరు చేసిన పని, మోడీ గారు కూడా అదే పని చేశారు. కానీ సామాన్యులు కాదు, కోర్టు అనేది మీకు అధికార పక్షం సైడ్ పనిచేయదు, ప్రజల పక్షం పనిచేస్తుంది అనేది రుజువు చేస్తూ మొత్తం ఎవరెవరు ఎంత అఫీషియల్గా కరప్షన్, డొనేషన్ రూపంలో కరప్షన్ ఎంత చేసింది మొత్తం బయటికి రావడం, దీంతో బీజేపీ గ్రాఫ్ పడిపోవడం, అదేవిధంగా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడం, మీరిద్దరూ పతనం కావడం జరిగింది. అయినా కూడా మీరు ఇప్పటికి కూడా మీరు మాట్లాడే మాటలకు ఒకంత కూడా లింకు లేదని మేము భావిస్తున్నాం. జిల్లాలను తీసేస్తారని, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండకూడదని, అదేవిధంగా ఇదంతా మీరు చెప్తాను. కేసీఆర్ కాదు కదా, వచ్చే 500 సంవత్సరాలు కూడా కాళేశ్వరం మ్యూజియంలో పెట్టుకోవచ్చు. కాళేశ్వరం అనేది ఒక మ్యూజియం లాగా ప్రజలు చూడవచ్చు తప్ప కాళేశ్వరం పనికొచ్చేటువంటి ప్రాజెక్టు కాదు. దానికి ఒక హృదయ విషాదమైనటువంటి బాధ ఏంటంటే 26,000 కోట్లను వడ్డీ రూపంలో డబ్బులు కట్టినామని చెప్తుంటే రేవంత్ రెడ్డి గారు, ఇది నువ్వు చేసిన తప్పు కాదా? 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వనటువంటి మీరు ముఖ్యంగా రివర్స్కు చేసి మీరు చేసి అవన్నీ కూడా వేరే వాళ్ళ మీద తోసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంజనీర్ల మీదనో, డిజైన్ మీదనో, కాంట్రాక్టుల మీద చేస్తే ఆ విధంగా జరగదు. ఫోన్ టాపింగ్ చేసినట్టు కానీ చట్టబద్ధంగా చేస్తున్నారు. ఎన్క్వైరీ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు శిక్షార్హులు అవుతారు. కేసీఆర్, కేటీఆర్, హ్యాపీరావు, వీళ్ళు కాళేశ్వరరావు వీళ్ళందరూ కూడా ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేయకుండా అంతే మీరై ఇంజనీర్లై
డ్యాములు కట్టి బ్యారేజీలు కట్టి రాష్ట్రం యొక్క సంపదను కొల్లగొట్టి మీ ఖాతాలో వేసుకున్నారు. ఇదంతా కూడా రెవెన్యూ రికవరీ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే ఎంప్లాయీస్ ఉంటారో అవినీతి చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళకు ఏ విధంగా చేస్తారో అదే చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలని, ఈయనకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటూ, ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా ముందుకు వెళ్ళాలని, రాష్ట్రాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో ధైర్యమైన నిర్ణయాలు తీసుకొని ఆదాయాన్ని పెంచుకుంటూ, ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ, ఇండస్ట్రీలను డెవలప్ చేసుకుంటూ, కేంద్రంలో మనకు ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి. దాదాపుగా 10 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కొంతమంది చెప్పేటువంటిది బీఆర్ఎస్కు 12, 14 వస్తాయన్నారు. ఇది హాస్యాస్పదం. బీఆర్ఎస్కు 0 తప్ప 1 కూడా రాదు. 1 మెదక్ అని చెప్పారు. కాళ్ళు ముక్కినటువంటి కేసీఆర్కు ఒక కలెక్టర్గా ఉన్నటువంటి సివిల్ వ్యక్తి ఆయనే నిలబడ్డాడు. కావున ఆయన కూడా గెలవడు అని మేము భావిస్తున్నాం. కాబట్టి 0 మాత్రమే వస్తుంది. ఇక కాంగ్రెస్కు దాదాపుగా 10 నుంచి 12 వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చే అవకాశం ఉంది. ఒక బీజేపీ అయినటువంటిది ఒక అఫీషియల్గా కరప్షన్ చేసి విరాళాల రూపంలో సేకరించవలసిన డబ్బులను అఫీషియల్గా బెదిరించి ఫార్మా కంపెనీసు, ఈ అదానీ అంబానీ అన్నీ చేసి ఆ డబ్బులను విచ్చలవిడిగా పెట్టి ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మోడీ అండ్ ఈ యొక్క హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రకరకాలైన వ్యక్తులను, ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులను జైలు వేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి ఇద్దరు కూడా ఈసారి ఓడిపోతూ ఉన్నారు. కాబట్టి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఈ యొక్క పార్టీలు ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలారా మంచి వ్యక్తులకు ఓట్లు వేయండి. రాబోయే కాలంలో కూడా ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క అవినీతి అక్రమాలు చేసేటువంటి పార్టీలకు చెప్పేదొకటి చేసేదొకటి, మోసం చేసే పార్టీలకు, ఉచిత తాయిలాలకు ఓట్లు వేయద్దని విజ్ఞప్తి చేస్తూ మేము ఈ వీడియో చేయడం. నా పేరు వై చెన్నకేశ్వర, సోషల్ యాక్టివిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.